భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఆతిథ్య జట్టు గట్టి పోటీ ఇస్తుందని క్రీడా పండితులు భావించారు. కానీ గాలే మైదానంలో ఆగస్టు 19న ముగిసిన తొలి టెస్టులో భారత జట్టు ఎలాంటి తడబాటు లేకుండా 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. ఈ ఘోర ఓటమి నుంచి తేరుకోకముందే లంక శిబిరంలో ఊహించని కలకలం రేగింది. జట్టులోని అత్యంత సీనియర్ ఆటగాడు దినేష్ చెండిమాల్ ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే నెక్స్ట్ మ్యాచ్కు దూరం కావడం ఆ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. స్వదేశంలో సిరీస్ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్కు ముందు ఇలాంటి పరిణామం ఎదురుకావడం ఆ జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ఇప్పటికే సిరీస్లో 0-1తో వెనుకబడిన ఆ జట్టుకు ఇది షాకింగ్ మ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గాలే టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న చెండిమాల్ గాయపడ్డాడు. దీంతో 4వ రోజు ఆగస్టు 18న కంకషన్ నిబంధన కింద అతని స్థానంలో పసింధు సూర్య బండారాను జట్టులోకి తీసుకున్నారు. సూర్య బండారా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కూడా చేశాడు. తొలి మ్యాచ్లో కేవలం ఒక ఇన్నింగ్స్ ఆడి 4 పరుగులు మాత్రమే చేసిన చెండిమాల్ పూర్తిగా కోలుకున్నప్పటికీ రెండో టెస్టులో ఆడే అవకాశం లేకుండా పోయింది. చెండిమాల్ మ్యాచ్కు దూరం కావడానికి అతని ఫిట్నెస్ కారణం కాదు, ఐసీసీ కంకషన్ నిబంధనలే ప్రధాన అడ్డంకి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ మధ్యలో కంకషన్ సబ్స్టిట్యూట్ ద్వారా మైదానం వీడిన ఆటగాడు నెక్స్ట్ 7 రోజుల పాటు ఎలాంటి అధికారిక మ్యాచ్ ఆడకూడదు. చెండిమాల్ 4వ రోజున గాయంతో మైదానం వీడాడు. నిబంధనల ప్రకారం చూస్తే చెండిమాల్ 7 రోజుల విశ్రాంతి సమయం ముగియక ముందే రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ సాంకేతిక కారణంతోనే అతను నెక్స్ట్ టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగి భంగపడ్డ శ్రీలంకకు ఇప్పుడు బ్యాటింగ్ వెన్నెముక లాంటి చెండిమాల్ సేవలు కోల్పోవడం సిరీస్ ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడంలో శ్రీలంక బ్యాటర్లు విఫలమవుతున్న తరుణంలో సీనియర్ ఆటగాడి లోటు ఆ జట్టును మరింత బాధిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించి శ్రీలంక రెండో టెస్టులో ఏ మేరకు పోరాడుతుందో వేచి చూడాలి.